ప్రశాంత్ నీల్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఘోరంగా రిక్వెస్ట్ చేస్తున్నారు భయ్య. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా వారణాసి సినిమా నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ప్లస్ అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ గా AA20 టైటిల్ లుక్ వచ్చేసింది కదా రాకా అని చెప్పేసి ప్రతి సినిమా అప్డేట్స్ ఇస్తున్నారు. ఎప్పుడో ఒక 1.5 ఇయర్ అవుతుంది ఎన్టీఆర్ నీల్ లో కాస్టింగ్ అప్డేట్ ఇచ్చి ఏదో ఒక అప్డేట్ అన్న ఇవ్వండి ప్రశాంత్ నీల్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. పోనీ 4 బొగ్గు ముక్కలైన పోస్టర్లు వేసి ఎన్టీఆర్ నీల్ అని చెప్పేసి పోస్టర్ అప్లోడ్ చేయండి సార్ అని చెప్పేసి తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ప్లాన్ చేశారు. మే 20కి ఎన్టీఆర్ అన్న బర్త్డే స్పెషల్ గా ఎన్టీఆర్ నీల్ సినిమా నుండి ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. ఇంకా జస్ట్ 30 to 40 డేస్ లో ఒక అప్డేట్ వస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం. ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు. సో ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ నీల్ సినిమాతో మర్చిపోలేని ట్రీట్ ఇస్తున్నారు మావా. మే 20కి ఎన్టీఆర్ అన్న బర్త్డే స్పెషల్ గా ఫైటింగ్ గ్లిమ్స్ ప్లస్ టైటిల్ ని రివీల్ చేస్తారంట. ఈ ఒక్క అప్డేట్ తో సోషల్ మీడియా ఇప్పుడే ఊగిపోతుందంటే ఇంకా రిలీజ్ చేస్తే ఏ మాత్రం రేంజ్ లో ఉంటాయో ఊహించితేనే భయంకరంగా ఉంది. అయితే ఇది జస్ట్ రూమర్ మాత్రమే, కానీ రియల్ అయితే సోషల్ మీడియా ఊగిపోద్ది. ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సింపుల్ గా లిక్ సినిమా రివ్యూ అంటే చూద్దాం. ప్రదీప్ రంగనాథన్ ప్రతిసారి ఏదో కొత్తగా క్రియేట్ చేస్తాడు, ట్రెండ్ సెట్ చేస్తూ వెళ్తాడు. డ్యూడ్ సినిమాలో అదే జరిగింది మావా. అది ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు లైక్ సినిమా విషయానికి వస్తే సినిమా స్టోరీ ప్లాట్ వచ్చేసి 2040 ఫ్యూచర్ లో జరిగే స్టోరీ. ఇది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి ఎస్జే సూర్య గారు ఒకటి స్టార్ట్ చేస్తాడు. హీరో హీరోయిన్ వీళ్ళ లవ్ యాంగిల్ కూడా అదే లెవెల్లో జంజీ లాగా అనిపిస్తుంది. స్టోరీ ప్లాట్ బాగానే ఉన్నది, కానీ డ్యూడ్ కి వచ్చిన క్రేజ్ ఈ సినిమాకి రాలేదు. సినిమాలో స్టార్టింగ్ టు ఎండ్ వరకు నిబ్బా నిబ్బి స్టైల్ ఉంటుంది, కానీ అడ్వాన్స్డ్ వర్షన్. సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. సినిమా స్టార్టింగ్ ప్లస్ ఇంటర్వెల్ బ్లాక్ ప్లస్ క్లైమాక్స్ గ్రిపింగ్ గా ఉంది, కానీ హీరోయిన్ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పాలి. కొంచెం యూనిక్ కంటెంట్ తీసుకుంటే బాగుండేదేమో. ప్రతి సినిమాలో లవ్ బ్రేకప్ ఎమోషన్ తో పిండేసేలా సీన్, కానీ డ్రాగన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. లిక్ సినిమా అంతా ఏం ఎక్కలేదు, ఇది యావరేజ్ సినిమా. సినిమా ఎందుకు చూడాలి అంటే ఎస్జే సూర్య గారి కోసం ప్లస్ యూనిక్ కంటెంట్ కోసం ప్లస్ కపుల్స్ కోసం. సింగిల్స్ అయితే సినిమాని ఎంజాయ్ చేయలేరు భయ్య. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. ఈ సినిమా చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. పారడైజ్ సినిమా నుండి ఒక అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అది ఎవరిదో కాదు, మన హీరోయిన్ కయాదు లోహర్. సినిమా నుండి వచ్చిన ప్రతి పోస్టర్ తో గమనిస్తే నేను హీరోయిన్ పోస్టర్ ఎంత వైలెంట్ గా ప్లాన్ చేశాడో అని అనుకున్నా, కానీ ఇంత కూల్ గా ఉంటది అనుకోలే. ఈ వైలెంట్ సినిమాలో హీరోయిన్ కూల్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ పారడైజ్ సినిమాలో అఫీషియల్ రన్ ఏంటంటే ఈ సినిమాని పక్క ఆగస్టు 21 కి తప్పకుండా రిలీజ్ చేస్తామని చెప్పేసి డైరెక్టర్ శ్రీకాంత్ వదెలా చెప్తున్నారు. ఈ అఫీషియల్ హీరోయిన్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.